అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి. సో లెట్ us కంటిన్యూ పార్ట్ 2 ఆఫ్ కిన్షిప్. నిన్న నేను పార్ట్ 1 అయితే కంప్లీట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ పార్ట్ 2 లో మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ పార్ట్ 3 కూడా తీస్తున్నా. ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పడానికి నేను పార్ట్ 3 కూడా తీస్తున్నా. సో పార్ట్ 3 అనేది లాస్ట్ పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసినాక పార్ట్ 4 అనేది మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి కిన్షిప్ బేస్డ్ అండ్ ఎలా ఆన్సర్ చేయాలనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా పార్ట్ 4 లో. సో లెట్స్ కంటిన్యూ విత్ కిన్షిప్ పార్ట్ 2. లీనియేజ్ అంటే lineage is a group of people who believed that they are descendants of a common ancestor. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం నమ్ముతున్నారంటే ఒక కామన్ యాన్సిస్టర్ కి వాళ్ళందరూ డిసెండర్స్ అని నమ్ముతున్నారనమాట. దాన్నే లీనియేజ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ ఫాదర్ తీసుకున్నారనుకోండి, గ్రాండ్ ఫాదర్ కి ఒక 4 సన్స్ ఉన్నారనుకోండి, ఆ 4 సన్స్ కి ఇంకొక 4 సన్స్, ఇలా సన్స్ వచ్చేసింది అనుకోండి. ఈ గ్రూప్ కింద గ్రూప్ గ్రాండ్ ఫాదర్ నుంచి డిసెండ్ అయిన కింద గ్రూప్ అంతా ఏమనుకుంటారంటే వాళ్ళందరూ గ్రాండ్ ఫాదర్ అనే ఒక యాన్సిస్టర్ నుంచి డిసెండ్ అయ్యారు అనే ఒక బిలీఫ్ తో ఉంటారనమాట. దాన్నే మనం లీనియేజ్ అంటాం అనమాట సింపుల్ గా. ఇట్ ఈస్ ఏ యూనిలీనియల్ డిసెంట్ గ్రూప్, మీనింగ్ డిసెంట్ ఈస్ ట్రేస్డ్ త్రూ ఓన్లీ వన్ లైన్. డిసెంట్ అంటే ఏంటి? ట్రేసింగ్ ఫ్యామిలీ లైన్, అంటే మన వంశ వృక్షాన్ని ట్రేస్ చేయడం అనమాట సింపుల్ గా. ఆ ట్రేసింగ్ కూడా యూనిలీనియల్ అంటున్నారు. అంటే ఎదర్ మదర్ సైడ్ అయినా ట్రేస్ చేస్తాము ఫ్యామిలీ ట్రీని, లేదంటే ఎదర్ ఫాదర్ సైడ్ అయినా ట్రేస్ చేస్తాం అనమాట. ఒకవేళ మనం ఫాదర్ సైడ్ నుంచి ట్రేస్ చేసామనుకోండి, అంటే గ్రాండ్ ఫాదర్, సన్, గ్రాండ్ సన్ ఇలా ట్రేస్ చేసామనుకోండి ఫ్యామిలీ ట్రీని, మనం దాన్ని ప్యాట్రిలీనియేజ్ అంటాము. ఒకవేళ మదర్ సైడ్ నుంచి ట్రేస్ చేసామనుకోండి, దాన్ని మనం మ్యాట్రిలీనియేజ్ అంటాం అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీనియేజ్. కామన్ యాన్సిస్టర్. ఇక్కడ వీళ్ళందరికీ కామన్ యాన్సిస్టరే కదా. అంటే ఏంటి? ఒక గ్రాండ్ ఫాదర్ నుంచి అందరు డిసెండ్ అయ్యారు. సో కామన్ యాన్సిస్టర్ ఎవరు? గ్రాండ్ ఫాదర్. సో అందరికి కామన్ యాన్సిస్టర్ అనే వాళ్ళు ఒకళ్ళే అనమాట. బ్లడ్ రిలేటివ్స్ అవుతారు. సో గ్రాండ్ ఫాదర్ నుంచే కదా వాళ్ళంతా వచ్చింది. సో వాళ్ళందరూ బ్లడ్ రిలేటివ్స్ అనమాట. మెంబర్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ బ్లడ్ రిలేషన్షిప్స్. థర్డ్ వన్, ఎక్సోగామస్ గ్రూప్. లీనియేజ్ మెంబర్స్ కెనాట్ మ్యారీ విత్ ఇన్ దేర్ ఓన్ లీనియేజ్. అంతే కదా, మనం మన బ్రదర్ ని పెళ్లి చేసుకుంటామా? లేదు కదా. పోనీ మన సిస్టర్ ని చేసుకుంటామా? లేదు కదా. ఎందుకు? మనందరము బ్లడ్ రిలేటివ్స్ అనమాట. సో ఎక్సోగామస్ గ్రూప్, lineage members cannot marry within their own lineage. Next types. Patrilineage చెప్పా. Descent is traced through male ancestors, father, son, grandson. Matrilineage చెప్పా. Descent is traced through female ancestors. Next, clan. A clan is also a unilineal descent group. అంటే descent ని ఇక్కడ ఒక సైడ్ నుంచి ట్రేస్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మెంబర్స్ బిలీవ్ దట్ దే హ్యావ్ సేమ్ యాన్సెస్టర్ లైక్ లీనియేజ్, బట్ ద యాక్చువల్ బయోలాజికల్ కనెక్షన్ మే నాట్ బి ప్రూవ్డ్. లీనియేజ్ లో ఏంటి? ఒక గ్రాండ్ ఫాదర్ అనే వాళ్ళు ఉన్నారు. సో మనకి బయోలాజికల్ గా సమ్ కనెక్షన్ అనేది మనం ప్రూవ్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ క్లాన్ లో వచ్చేసరికి మనం బయోలాజికల్ గా ప్రూవ్ చేయలేం. ఎందుకంటే అక్కడ ఉన్న యాన్సిస్టర్ అనే వాళ్ళు మేబీ రియల్ అయి ఉండొచ్చు, లేదంటే మిథికల్ ఫిగర్ అయి ఉండొచ్చు. అంటే కల్పనగా ఉండే ఫిగర్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఒక సింబల్ అయి ఉండొచ్చు, ఒక యానిమల్ అయి ఉండొచ్చు. వాళ్ళ నుంచి మేము వచ్చాము అని చెప్పుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఋషి నుంచి మేము వచ్చాము అని మేము ఒక గ్రూప్ అనే వాళ్ళం బిలీవ్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఋషికి మాకు బయాలజికల్ కనెక్షన్ అనేది ఉంది అని మేము ప్రూవ్ చేయలేం కదా. సో దీన్ని మనం క్లాన్ అంటాం. ఒకవేళ బయాలజికల్ కనెక్షన్ అనేది ప్రూవ్ చేయగలిగితే మనం లీనియేజ్ అంటాం. ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే క్లాన్ అంటాం. అక్కడ యాన్సిస్టర్ అనే వాళ్ళు రియల్, ఇక్కడ రియల్ కాదు. ఇక్కడ యాన్సిస్టర్ అనే వాళ్ళు హ్యూమన్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక మిథికల్ ఫిగర్ అయి ఉండొచ్చు, ఒక కల్పనాతీయమైన ఫిగర్ అయి ఉండొచ్చు, యానిమల్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. కామన్ యాన్సిస్టర్ మేబీ అన్నోన్. అందరికీ కామన్ యాన్సిస్టర్ అయి ఉండొచ్చు, కానీ కరెక్ట్ గా తెలియదు కదా. అలా మెంబర్స్ కన్సిడర్ దెమ్సెల్స్ బ్లడ్ రిలేషన్షిప్. ఒక క్లాన్ కిందకి వచ్చారంటే బ్లడ్ రిలేషన్షిప్స్ ద్వారానే ఐడెంటిఫై చేయబడతారనమాట. అక్కడ లీనియేజ్ లో ఎలా అయితే వాళ్ళందరూ బ్లడ్ రిలేటివ్స్ అనుకున్నారో, ఇక్కడ కూడా వాళ్ళు బ్లడ్ రిలేటివ్స్ అనుకుంటారు అనమాట. క్లాన్ మెంబర్స్ యూజువల్లీ కెనాట్ మ్యారీ ఈచ్ అదర్, సేమ్ యాజ్ లీనియేజ్. క్లాన్ ఇస్ అన్ ఎక్సోగామస్ గ్రూప్. ఎగ్జాంపుల్, అమాంగ్ హిందూస్ సిమిలర్ గ్రూప్స్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ గోత్ర. సిమిలర్ గా ఉండే గ్రూప్స్ ని సమ్టైమ్స్ గోత్ర అని పిలుస్తాం అనమాట. లైక్ పమిడిపాల గోత్రం, సంథింగ్ శివనీల గోత్రం, ఇట్లా ఉంటాయి కదా అట్లా. డిఫరెన్స్ బిట్వీన్ లీనియేజ్ అండ్ క్లాన్. లీనియేజ్ లో కామన్ యాన్సిస్టర్ అనే వాళ్ళు రియల్ అండ్ ట్రేసబుల్. దీంట్లో ఇమాజినరీ కూడా అయి ఉండొచ్చు.
నెక్స్ట్ లీనియేజ్ లో జీనియలాజికల్ కనెక్షన్ అనేది మనం ప్రూవ్ చేయొచ్చు. క్లాన్ లో యాక్చువల్ గా ప్రూవ్ చేయలేమన్నమాట. లీనియేజ్ అనేది ఒక స్మాల్ గ్రూప్, క్లాన్ అనేది చాలా పెద్ద గ్రూప్ అన్నమాట. లీనియేజ్ అనేది లీనియేజ్ కి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫ్యామిలీ లైన్, అదే మనకి క్లాన్ కి వచ్చేసరికి గోత్ర అన్నమాట. నెక్స్ట్ ఫారెట్ ట్రీ. ఫారెట్ ట్రీ ఈస్ ఎ గ్రూప్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ 2 or more క్లాన్స్. ఒక 2 to 3 క్లాన్స్ లేదంటే మోర్ దాన్ 2 క్లాన్స్ అనేవి కంబైన్ అయ్యి ఒక గ్రూప్ గా ఫామ్ అయితే దాన్ని మనం ఫారెట్ ట్రీ అంటాం అన్నమాట. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ క్లాన్స్. Members believe they have a common ancestor. Example, several clans together form a larger social group. Next, moiety. Moiety అంటే ఒక హాఫ్ అని అర్థం. A society is divided into 2 equal or unequal parts based on descent. అంటే మ్యాట్రిలినియల్ డిసెంట్ అయి ఉండొచ్చు, ప్యాట్రిలినియల్ డిసెంట్ అయి ఉండొచ్చు. సొసైటీ అనేది 2 ఈక్వల్ గా కానీ 2 అన్ఈక్వల్ పార్ట్స్ గా కానీ అవుతుంది అనమాట. మోయిటీ అంటే హాఫ్, గుర్తుపెట్టుకోండి. ఈచ్ పార్ట్ అలా డివైడ్ అయిన ప్రతి పార్ట్ ని మనం మోయిటీ అంటాం. క్యారెక్టరిస్టిక్స్. మెంబర్స్ బిలీవ్ దే షేర్ ఎ కామన్ యాన్సిస్టర్. ద యాన్సిస్టర్ మే నాట్ బి హిస్టారికల్లీ ప్రూవెన్. దీస్ గ్రూప్స్ ఆఫెన్ రెగ్యులేట్ మ్యారేజ్. ఎగ్జాంపుల్, the Aimol Kuki tribe of Manipur has 2 moieties. ఈ ఐమోల్ కూకీ ట్రైబ్ కి మణిపూర్ లో ఉండే ఐమోల్ కూకీ ట్రైబ్ కి 2 moieties ఉన్నాయి. అంటే 2 డిఫరెంట్ అంటే 2 గా డివైడ్ అయి ఉన్నాయి. దీస్ moieties ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఫ్రాటర్జీస్ అండ్ క్లాన్స్. ఫ్రాటర్జీ అంటే ఏం చెప్పాను? ఫ్రాటర్జీ అంటే లైక్ 2 or more క్లాన్స్ ని కంబైన్ చేస్తే మనం ఫ్రాటర్జీ అని చెప్పాను. క్లాన్ అంటే ఏం చెప్పాను? వాళ్ళందరికీ సేమ్ యాన్సిస్టర్ ఉంటారు, కాకపోతే ఆ యాన్సిస్టర్ అనేవాళ్ళు రియల్ అయి ఉండొచ్చు లేదంటే ఇమాజినరీ అయి ఉండొచ్చు అని చెప్పాను అనమాట. సో moieties ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఫ్రాటర్జీస్ అండ్ ఆల్సో క్లాన్స్. నెక్స్ట్, కిన్షిప్ బిహేవియర్. సో కిన్షిప్ బిహేవియర్ రిఫర్స్ టు ద ఎక్స్పెక్టెడ్ వే ఇన్ విచ్ రిలేటివ్స్ బిహేవ్స్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు ఎలా బిహేవ్ చేయాలో ఒక ఎక్స్పెక్టెడ్ వే ఉంటుంది, దాన్నే మనం కిన్షిప్ బిహేవియర్ అంటాము. ఒక తల్లి ఒక కూతురుతో ఎలా బిహేవ్ చేయాలి, ఒక భార్య ఒక భర్తతో ఎలా బిహేవ్ చేయాలి. సో ద బిహేవియర్, కిన్షిప్ బిహేవియర్ రిఫర్స్ టు ద ఎక్స్పెక్టెడ్ వే ఇన్ విచ్ రిలేటివ్స్ బిహేవ్ విత్ ఈచ్ అదర్. దీస్ బిహేవియర్స్ మే బి వెర్బల్, నాన్ వెర్బల్. వెర్బల్ అంటే వర్డ్స్ యూజ్ చేస్తాం, నాన్ వెర్బల్ అంటే యాక్షన్స్ అండ్ ప్రాక్టీసెస్ అన్నమాట. సో ఇంపార్టెంట్ టైప్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ అవాయిడెన్స్ రిలేషన్షిప్, సెకండ్ వన్ జోకింగ్ రిలేషన్షిప్, థర్డ్ వన్ టెక్నోనిమీ, ఫోర్త్ వన్ ఎవాన్క్యుయేట్, ఫిఫ్త్ వన్ ఎమిటెడ్ అండ్ ద సిక్స్త్ వన్ కవర్డ్. ఈ 6 మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. అవాయిడెన్స్ రిలేషన్షిప్ అంటే అవాయిడెన్స్ మీన్స్ మెయింటైనింగ్ డిస్టెన్స్. అంటే కొన్ని రిలేషన్షిప్స్ లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారనమాట, కొంచెం అవాయిడెన్స్ మెయింటైన్ చేస్తారనమాట. దాన్నే మనం అవాయిడెన్స్ రిలేషన్షిప్ అంటాం అనమాట. సమ్ రిలేటివ్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ఇంటరాక్ట్ ఫ్రీలీ. పర్పస్, ఇట్ మెయింటైన్స్ రెస్పెక్ట్ అండ్ ప్రివెంట్స్ కాన్ఫ్లిక్ట్. ఎగ్జాంపుల్స్ ఇన్ ఇండియా, డాటర్ ఇన్ లా అవాయిడ్స్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ఫాదర్ ఇన్ లా. ఇప్పుడు మామయ్య గారికి సంథింగ్ అథారిటీ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు పూర్వకాలంలో ఏంటి, ఆడవాళ్ళు ఎకనామికల్ గా అన్స్టేబుల్, ఇంకా వాళ్ళ ఐడియాస్ ఇచ్చేదానికి వీల్లేదు అని ఒక ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఏంటి, మగవాళ్ళకి ఆడవాళ్ళు కూడా ఐడియాస్ ఇవ్వాలి అనే ఇదిలో ఉంది సొసైటీ అనేది. అంటే షేరింగ్ ఐడియాస్ విత్ ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా ఇంటరాక్ట్ అయ్యారు అనుకోండి, కాన్ఫ్లిక్ట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ ఇంటరాక్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి అలా దాన్ని మనం అవాయిడెన్స్ రిలేషన్షిప్స్ అంటాం. ఫాదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లానే కాదు, మామూలుగా మనం రీసెంట్ గా కాదు, ఎప్పుడు మనం చూసుకున్న అవాయిడెన్స్ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువ చూస్తాం మనం. మనకి ఎందుకు రావాలతోని వాళ్ళంతే అని అనుకున్నప్పుడు కొంచెం. నెక్స్ట్, యంగర్స్ బ్రదర్స్ వైఫ్ మే అవాయిడ్ ఎల్డర్స్ బ్రదర్ ఇన్ లా, కొంచెం తక్కువ. నెక్స్ట్, జోకింగ్ రిలేషన్షిప్, it is opposite to the avoidance. Relatives are allowed to make jokes, tease each other, criticize
ప్లేఫుల్లీ, సరదాగా ఉంటుందన్నమాట. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ అఫెండెడ్. ఎగ్జాంపుల్, ఏ మ్యాన్ అండ్ హిస్ వైఫ్స్ యంగర్ సిస్టర్. బావ మరదలు ఎలా అనుకుంటారు? టీజ్ చేసుకుంటారు, సరదాగా ఏడిపించుకుంటారు, అలా ఉంటారు కదా. చందమామ మూవీలో బావ మరదలు ఎలా ఉంటారు? అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట దీనికి. మూవీ బాగుంటుంది, చూడండి. ఏ ఉమెన్ అండ్ హర్ హస్బెండ్స్ యంగర్ బ్రదర్. సో దిస్ క్రియేట్స్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్. థర్డ్ వన్, టేక్ నాన్ అండ్ మీ. When a person does not call another relative directly by the name but refers to them through another name. ఫర్ ఎగ్జాంపుల్, అంటే డైరెక్ట్ పేరుతో పిలవకుండా వేరే పర్సన్స్ రిఫరెన్స్ తో వాళ్ళని మనం పిలుస్తామన్నమాట. వాళ్ళ గురించి మనం చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ విలేజెస్ తీసుకున్నాం అనుకోండి. ఏ ఉమెన్ మే నాట్ కాల్ హర్ హస్బెండ్ బై హిజ్ నేమ్. పేరు పెట్టి పిలిచాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, మా హస్బెండ్ పేరు సత్య అనుకోండి, సత్య అని పిలిచాం కదా మనం విలేజ్ లో ఉంటే. ఆ కల్చర్ అదంతా వేరుగా ఉంటుంది. ఇన్స్టెంట్ షీమేసే, నేనేం చెప్తాను ఇన్స్టెంట్, ఫాదర్ ఆఫ్ మై చైల్డ్, మా పిల్లలకి అతను ఫాదర్, చిల్డ్రన్స్ ఫాదర్, ఇలా అని చెప్పే అవకాశం ఉంటుంది. ఈయన ఎవరు అంటే సత్య అని చెప్పను, మా ఆయన అని చెప్తాను, లేదంటే మా పిల్లలకి తండ్రి అని చెప్పే అవకాశం ఉంటుంది. అలా అన్నమాట. పర్పస్, ఎందుకు పేరు పెట్టి పిలవరంటే షోస్ రెస్పెక్ట్. ఇప్పుడు అలా ఏం లేదులేండి, అది జస్ట్ విలేజెస్ గురించి చెప్పారు. దాన్నే మనం ఏమంటాము, టేక్ నోన్ అండ్ మినీ, టేక్ నోన్ అండ్ మీ అంటాం. నెక్స్ట్, ఎవింక్లేట్. ఎవింక్లేట్ అంటే ఏంటంటే, ఎవింక్లేట్ రిఫర్స్ టు స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ మ్యాటర్నల్ అంకుల్ అండ్ హిస్ సిస్టర్ చిల్డ్రన్. మదర్స్ బ్రదర్ ఉంటారా, ఏమవుతారు మనకి? మామయ్య అవుతారు. మామయ్యకి మనకి ఉన్న రిలేషన్ అన్నమాట. దాన్ని మనం ఎవింక్లేట్ అంటాం అన్నమాట. మ్యాటర్నల్ అంకుల్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్. హీ మే హ్యావ్ అథారిటీ ఓవర్ హిస్ సిస్టర్స్ చిల్డ్రన్. ఒక్కొక్కసారి ఏంటంటే పెళ్ళిళ్ళు ఇలానే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మ వాళ్ళ బ్రదర్ ఉన్నారనుకోండి, నాకు మేనమామ అవుతారు. కొన్ని రిలేషన్స్ అలా మేనమామల్ని ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. అలా ప్రాపర్టీ మే పాస్ ఫ్రమ్ మ్యాటర్నల్ అంకుల్ టు నెఫ్యూ. ఫౌండ్ ఇన్ మ్యాటర్లీనియల్ సొసైటీస్. ఎగ్జాంపుల్, కాశీ ట్రైబ్. నెక్స్ట్, ఎమిటేట్. ఎమిటేట్ ఈస్ ఏ స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ పర్సన్ అండ్ ఫాదర్ సిస్టర్. అత్త, అక్కడ ఏంటి మామయ్య, ఇక్కడ అత్త. ద ఫాదర్ సిస్టర్ రిసీవ్ స్పెషల్ రెస్పెక్ట్ హియర్. ఫీచర్స్, ఆంట్ మే హ్యావ్ అన్ ఇంపార్టెంట్ రోల్. చిల్డ్రన్ మే స్టే విత్ ఫాదర్ సిస్టర్. అత్త అంటే చాలా మంది ఇష్టపడతారు నిజానికి. నాన్న దగ్గర కన్నా కూడా అత్త దగ్గర ఇదిగా చాలా స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. కొన్ని దగ్గర. అత్తారింటికి దారేది మూవీ ఉంది కదా, దాంట్లో అనుకోండి కాసేపు, అది కూడా చాలా మంచి మూవీ. దే మే ఇన్హెరిట్ హర్ ప్రాపర్టీ. అత్త ఆస్తి ఇన్హెరిట్ చేసే అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఇది మనం ప్యాట్రిలీనియల్ సొసైటీస్ లో చూస్తాం అన్నమాట. సిక్స్త్ వన్, cowed. Meaning, cowed is a practice where the husband imitates pregnancy and childbirth behavior of his wife. For example, wife pregnant గా ఉన్నారనుకోండి, ఆ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆ ఆమెకి నొప్పులు వస్తాయి కదా, అప్పుడు అతను కూడా ఆ ఫీలింగ్ ని, అంటే నొప్పులు ఫీలింగ్ కాకపోయినా ఏదో ఒక ఫీలింగ్ అనేది అతనికి కలుగుతాను అనమాట. ఆ టెన్షన్ అనేది అతనికి ఉంటుంది అనమాట. హస్బెండ్ అనేవాడు వైఫ్ ప్రెగ్నెన్సీని ఇమిటేట్ చేయడాన్ని అండ్ చైల్డ్ బర్త్ బిహేవియర్ ఆఫ్ హిస్ వైఫ్, ఆ బిహేవియర్ ని ఇమిటేట్ చేయడాన్ని మనం కవ్వేడ్ అని అంటాం అనమాట. ఫీచర్స్, హస్బెండ్ ఫాలోస్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదు, వైఫ్ కి చెప్తారు కదా, అన్ని తినకూడదు ప్రెగ్నెన్సీ తర్వాత, పిల్లలు పుట్టినాక కొన్ని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి నిజానికి. హీ మే అవాయిడ్ సర్టైన్ యాక్టివిటీస్, కొన్ని చేయకూడదు అనమాట, అవన్నీ అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. హీ అబ్జర్వ్స్ స్పెషల్ ఫుడ్ ప్రాక్టీసెస్. సో కవర్డ్ ఈస్ అ ప్రాక్టీస్ వేర్ ద హస్బెండ్ ఇమిటేట్స్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ బిహేవియర్ ఆఫ్ హిస్ వైఫ్. అంతెందుకు, ప్రెగ్నెంట్ గా ఉన్న వైఫ్ కొన్ని ఏమైనా తినకూడదు అనుకోండి, ఆయన కూడా తిండు. ఎందుకు, ఒకవేళ తెచ్చుకున్నాడు అనుకోండి ఆయన కోసం, ఆమె తినేసిందంటే ప్రాబ్లం అయిపోతుంది కదా, అలా అన్నమాట. Purpose, symbolically shows the father's role and connection with the child. Kinship system in North India. According to Iravati Karve, India can be divided into 4 cultural zones: Northern zone, Central zone, Southern zone, Eastern zone. The Northern kinship system has 4 important features.
కిన్షిప్ గ్రూప్స్, కిన్షిప్ టెర్మినాలజీ, మ్యారేజ్ రూల్స్, సెరమోనియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్. ఈమె ఏం చేసింది, 4 కల్చరల్ గ్రూప్ జోన్స్ గా డివైడ్ చేసింది. ఆ 4 కి ఈ నేమ్స్ ఇచ్చేసింది. ఈ నార్థన్ కిన్షిప్ ఉంటుంది కదా, నార్థన్ కిన్షిప్ సిస్టమ్ కి 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాము. ఏంటి, కిన్షిప్ టెర్మినాలజీ, మ్యారేజ్ రూల్స్, సెరమోనియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్, ఇవన్నీ ఉంటాయని చెప్పుకుంటున్నాం మనం. ఇవి నేను ఇంకా డీటెయిల్డ్ గా నెక్స్ట్ పార్ట్ 3 లో చెప్తాను మీకు, చాలా డీటెయిల్ గా చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా మనకి. కిన్షిప్ గ్రూప్స్ ఇన్ నార్త్ ఇండియా, ఇంపార్టెంట్ గ్రూప్స్. పాట్రిలీనియజ్. నార్త్ ఇండియా మెయిన్లీ ఫాలోస్ పాట్రిలీనియల్ డిసెంట్, అంటే డిసెంట్ త్రూ ఫాదర్. మోస్ట్లీ వంశవృక్షం అనేది ఫాదర్ నుంచే వెళ్తుంది అనమాట. నెక్స్ట్, caste and subcaste. Kinship operates within caste groups. సేమ్ కాస్ట్ ఉన్న వాళ్ళే ఫ్రెండ్షిప్ చేసుకోవడము, సేమ్ ఉన్న వాళ్ళే. కిన్షిప్ అంటే ఏంటి, ఫ్యామిలీ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్. మళ్ళా ఫిక్టివ్ కిన్షిప్ వస్తుంది. ఫిక్టివ్ అంటే ఏంటి, ఫ్యామిలీ రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్ కాకుండా, మ్యారేజ్ రిలేషన్ కాకుండా, అడాప్షన్ కాకుండా, బయట వాళ్ళని మనం బాగా క్లోజ్ గా ఫీల్ అయ్యి, వాళ్ళ బ్రదర్ గానో, సిస్టర్ గానో, ఆంట్ గానో, అంకుల్ గానో, లేదంటే ఇంకేదైనా ఫీల్ అయితే వాళ్ళని మనం ఫిక్టివ్ కిన్షిప్ అనమాట అంటాం అనమాట. దీంట్లో కూడా ఏంటంటే ఓసీ వాళ్ళతోనే స్నేహం చేస్తారు, ఎస్సీ వాళ్ళతోనే స్నేహం చేస్తారు, అలా. క్లాన్, ఏ లార్జర్ exogamous group. Among Hindus, it is called Gotra. People of the same Gotra generally cannot marry. చెప్పింది ఇది. నెక్స్ట్, ఫిక్టివ్ కిన్. ఆల్రెడీ నేను మీకు చెప్పింది ఫిక్టివ్ కిన్. కిన్షిప్ టర్మినాలజీ ఇన్ నార్థన్ ఇండియా. కిన్షిప్ టర్మ్స్ షో రిలేషన్, స్టేటస్, ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. ఎగ్జాంపుల్, చచీరాబాయ్, ఫాదర్స్ యంగెస్ట్ బ్రదర్ సన్. మమేరాబాయ్, మదర్స్ బ్రదర్ సన్. అలా పిలుచుకుంటారు కిన్షిప్ టర్మినాలజీ ఇన్ నార్త్ ఇండియా. కిన్షిప్ టర్మ్ షోస్, కిన్షిప్ ఏం చూపిస్తుంది, స్టేటస్ ని చూపిస్తుంది, రిలేషన్షిప్ ని చూపిస్తుంది, ఎలా బిహేవ్ చేయాలో చూపిస్తుంది. ఇవన్నీ పాయింట్స్ పార్ట్ 1 లో నేను చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఒకసారి వెళ్ళి పార్ట్ 1 చూడండి. మెంబర్స్ ఆర్ కన్సిడర్డ్ రిలేటివ్స్. విలేజ్ ఎగ్జోగామి. ఇన్ మెనీ నార్త్ ఇండియన్ సొసైటీస్ మ్యారేజ్ విత్ ఇన్ ద సేమ్ విలేజ్ ఇస్ అవాయిడెడ్. ఇక్కడ నార్త్ ఇండియాలో మోస్ట్లీ ఒక విలేజ్ వాళ్ళను ఇంకొక విలేజ్ వాళ్ళు పెళ్లి చేసుకోరు అనమాట. దాన్ని మనం విలేజ్ ఎగ్జోగామి అంటాం. నెక్స్ట్, కాస్ట్ ఎండోగమి, సేమ్ కాస్ట్ లో పెళ్లి చేసుకోవడం. నెక్స్ట్, సెరమోనియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్. డ్యూరింగ్ మ్యారేజ్ గానీ, బర్త్ గానీ, ఏదైనా ఫంక్షన్ వస్తే గిఫ్ట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఇట్ స్ట్రెంథెన్స్ కిన్షిప్స్ రిలేషన్షిప్స్. అంతే కదా, ఎక్కువ మెటీరియలిస్టిక్ ఉంటారు పీపుల్ అనేవాళ్ళు. మా అబ్బాయికి ఏం పెట్టారు పెళ్లిలో, అరే మా అబ్బాయికి 1000 రూపాయలు చదివించారండి, మీ అమ్మాయికి ఏం చదివించారు, మా అమ్మాయికి ఏం చదివించలే ఉండండి, మా అబ్బాయికి ఫ్రిడ్జ్ ఇచ్చారండి గిఫ్ట్ గా. అంటే అవన్నీ చూసుకున్నప్పుడు కొంచెం రిలేషన్షిప్ ఫీల్ అవుతారు పీపుల్ అనేవాళ్ళు. అవన్నీ లేకపోతే రిలేషన్ ఉండాలి, ఉన్నా లేకపోతే రిలేషన్ ఉండాలి, కానీ ఇప్పుడు డబ్బులు మ్యాటర్స్ కదా సొసైటీలో. కిన్షిప్ సిస్టమ్ ఇన్ ద సౌత్ ఇండియా. సౌత్ ఇండియా ఇంక్లూడ్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. సౌత్ ఇండియన్ కిన్షిప్ ఈస్ హైలీ స్ట్రక్చర్డ్ అనమాట. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా మెయిన్లీ ఇన్ మ్యారేజ్ రూల్స్. ఇక్కడ ఏంటి, ప్యారలల్ అండ్ క్రాస్ కజిన్స్. ప్యారలల్ కజిన్స్ అంటే చిల్డ్రన్ ఆఫ్ సేమ్ సెక్స్ సిబ్లింగ్స్, ఫాదర్స్ బ్రదర్స్ చిల్డ్రన్, మదర్స్ సిస్టర్స్ చిల్డ్రన్, వీళ్ళందరినీ ప్యారలల్ కజిన్స్ అంటాం అనమాట. అదే క్రాస్ కజిన్స్ అనుకోండి, ఫాదర్స్ సిస్టర్స్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు మామ, మేనమామ, మేనకోడలు, బావ, మరదలు, వీళ్ళందరూ క్రాస్ కజిన్స్ అవుతారు. మన నాన్న వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా, మన బాబాయ్ వాళ్ళ పిల్లలు కానీ, పెద్దనాన్న వాళ్ళ పిల్లలు కానీ, పిన్ని వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ ప్యారలల్ కజిన్స్ అవుతారు అనమాట. మ్యారేజ్ రూల్స్ ఇన్ సౌత్ ఇండియా చూసుకుందాం ఇప్పుడు. సౌత్ ఇండియా ట్రెడిషనల్లీ అలో సేమ్ కజిన్ మ్యారేజెస్, మదర్స్ బ్రదర్స్ డాటర్ మ్యారేజ్. చెప్పాను కదా, మేనమామని పెళ్లి చేసుకోవటం. నెక్స్ట్, ఫాదర్ సిస్టర్ డాటర్ మ్యారేజ్. ఫాదర్ సిస్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళ కూతురు ఉన్నారనుకోండి, పెళ్లి చేయొచ్చు. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిఫర్డ్ మ్యారేజెస్. నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా కిన్షిప్. ఇప్పుడు నేను నార్త్ ఇండియా గురించి చెప్పాను, సౌత్ ఇండియా గురించి చెప్పాను. దాని డిఫరెన్సెస్ మీరే ఒక పేజ్ లో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్లా అంటే నార్త్ ఇండియాలో వచ్చేసరికి సేమ్ విలేజ్ లో పెళ్లి చేయరు, కానీ సౌత్ ఇండియాలో చేసే అవకాశం ఉంటుంది. నార్త్ ఇండియాలో వచ్చేసరికి
మనకి క్యాస్ట్ ఎండోగామి ఎక్కువ ఉంటుంది, అంటే సేమ్ క్యాస్ట్ వాళ్ళని చేసుకోవాలని. ఇక్కడ కూడా ఉంటుంది, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట, కొంచెం డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ ఏంటి మోస్ట్లీ ప్యాటలీనియల్ ఉంటుంది, ఇక్కడ మేబీ మ్యాటలీనియల్ కూడా ఉండొచ్చు అలా. అండ్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా డిఫరెన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ సోషాలజిస్ట్ ఇరావతి కార్వే స్టడీడ్ ఇండియన్ కిన్షిప్ సిస్టమ్స్, డివైడెడ్ ఇండియా ఇంటూ కల్చరల్ జోన్స్, 4 zones గా డివైడ్ చేసింది కదా. నెక్స్ట్ రాట్లిఫే బ్రౌన్ స్టడీడ్ కిన్షిప్ బిహేవియర్ అండ్ సోషల్ రిలేషన్స్. క్లౌడ్ ఎక్స్ప్లెయిన్ మ్యారేజ్ అలయన్సెస్ త్రూ ఎక్స్చేంజ్ రిలేషన్షిప్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పార్ట్ 2. పార్ట్ 3 అనేది నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. పార్ట్ 3 నేను ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పార్ట్ 2 లో ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ పార్ట్ 3 లో వస్తాయి. ఒకవేళ ఇక్కడ మీకు ఏమైనా అర్థం కాకపోయినా పార్ట్ 3 లో మీరు అర్థం చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో అలా మన కిన్షిప్ చాప్టర్ అయితే నెక్స్ట్ క్లాస్ తో ఫినిష్ అవుతుంది. సో థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.